అందమైన అడవి మధ్యలో వెలిసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ అమ్మవారు. చుట్టూ ఎత్తైన కొండలు, కనువిందు చేస్తూ గలగలపారే సెలయేర్ల సవ్వడులు, నడుమ ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంలో కొలువై ఉన్న అమ్మవారు భక్తులు పూజలు అందుకుంటోంది. దట్టమైన అడవి ప్రాంతంలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందింది. బుట్టాయిగూడెం మండలం కామవరం సమీపంలో ఉన్న మంగమ్మ గుడి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగానూ అందరినీ ఆకర్షిస్తుంది. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మంగమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లిగా పేరు పొందింది. దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఈ అమ్మ గురించి ఎన్నో స్థల పురాణాలు ఉన్నాయి. త్రేతాయుగంలోనే వెలిసినట్లు చెబుతూ ఉంటారు ఈ అమ్మ. ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రత దాటికి మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంతింపజేసి ఈ ప్రాంతంలోనే అవతరించాలని కోరారు. సెలయేర్ల మధ్య గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలసిందని ప్రతీతి. సుమారు 55 ఏళ్ల క్రితం బుట్టాయిగూడెంకి చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురుగడలు తెచ్చేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో బండిపై ఉన్న వెదురు కలపను దించేసి కూలీలతో పాటు కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారు. రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మ తల్లి కలలో కనిపించి వాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో వెలిశానని, తనను దర్శించుకున్నాక వెదురు తీసుకెళ్లాలని చెప్పింది. కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిన ప్రదేశాన్ని దర్శించుకుని అమ్మకు పూజలు చేశారు. అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మంగమ్మ తల్లిని దర్శించుకోవడం మొదలుపెట్టారు. ఆదివాసీలు ఆరాధ్య దైవంగా కొలుస్తున్న గుబ్బల మంగమ్మకు గిరిజనులే పూజారులు. వారే పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా ఉంది. మంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులు గిరిజనులు తయారు చేసిన వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మంగమ్మ తల్లి వెలిసిన సమీపంలోనే ఒక గానుగ చెట్టు కూడా ఉంది. ఈ చెట్టును సంతాన వృక్షంగా పేర్కొంటారు. పిల్లలు పుట్టని దంపతులు అమ్మని దర్శించుకున్న అనంతరం పసుపు, కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కొమ్మకు కడతారు. అలా చేస్తే అమ్మ అనుగ్రహంతో కడుపు పొందుతుందని విశ్వాసం. అంతేకాకుండా ఈ గుబ్బల మంగమ్మ అమ్మవారు సర్పరూపంలో ఇక్కడ సంచరిస్తూ ఉంటారని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఈ మంగమ్మ గుడి చుట్టూ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఒక్క సర్ప రూపంలోనే కాక 10 ఏళ్ల బాలిక రూపంలో కూడా ఇక్కడ అమ్మవారు సంచరిస్తూ భక్తుల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారని ప్రతీతి. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గత 2-3 ఏళ్ల నుంచి ఇక్కడ అమ్మవారికి 3 రోజుల పాటు జాతరను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కామవరం దాటిన తరువాత కొంత దూరం వెళ్లేసరికి దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో మరికొంత దూరం వెళ్లిన తరువాత గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది. ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ ఈ గుబ్బల మంగమ్మ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక పర్యాటక ప్రదేశంగా కూడా ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ప్రతిరోజు ఎంతో మంది పర్యాటకులు ఈ అమ్మ దర్శనానికి వస్తూ ఉంటారు.